ఫేమస్ రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఆడియన్స్ అందరికి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఈ అందగాడికి అందమైన చెల్లి ఉంది, మా చెల్లి వస్తుంది చూడకు. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో. మా చెల్లి ఎలాగుందరా? చాలా అందంగా ఉందండి. మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ, మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, నేను ఒకరిని ప్రేమించా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు, అందుకనే పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాగా. అన్నయ్య, నేను ఒకరిని ఇష్టపడ్డా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసమ్మా, అందుకని పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను అంటున్నా. నీకు ఇలా అర్థం కాదు. ఒక్క నిమిషం అన్నయ్య, ఏంటి? నేను ఈ స్లీపింగ్ పిల్స్ మొత్తం తినేస్తా. ఇంకో గంటలో పెళ్లి పెట్టి పడుకుంటావు ఇప్పుడు. నువ్వు ఇన్ని చెప్తానో కదా అమ్మా. ఏమైందిరా? ఏమైంది? అమ్మా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే కదే అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. నువ్వు మర్యాదగా ఆ ప్రేమించుని మర్చిపోయి మనసులో తీసి అన్ని మర్చిపోయి కూర్చొని పెళ్లి చేసుకో, అర్థమైందా? అన్నయ్య, మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసిస్తే ఈ గుండె చప్పుడు ఆగినంత వరకు ఈ మనసులో స్థానం వాళ్ళకి మాత్రమే. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను. అందుకే కదమ్మా మీ అన్న అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. మర్యాద అడిగి కూర్చో. వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయి ఏంటి పిల్లది ఇష్టం లేదు అంటుంది? మామూలే కదండి. చూడమ్మా, నీకు ఒక కథ చెప్తా. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా. ఆ అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు అడగండి ఏమైందని. కదా అడుగుతావు. అదండి, ముగ్గురికి చెప్పాడు. ముగ్గురు ఎవరో ఒకరు చెప్తారని ముగ్గురం కాముకున్నాం. చూడమ్మా, ఈ ప్రేమ అంటే అంత మోసం అమ్మా. నీకు ఒక కథ చెప్తాను. నేను కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? చూడమ్మా, ఈ ప్రేమ అంతా మోసం అమ్మా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చి ప్రాణం. తన కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా ఒక రోజు ఏమైంది? కానీ సడన్ గా నాకు వేరే అమ్మాయిని ఇచ్చి అమ్మాయిని వదిలేశాను. నువ్వు కదా మోసం చేసింది. అదే, ఇలాంటి మోసాలు ఉంటాయి, అందుకని ప్రేమ వద్దు అంటున్నాను. నువ్వు పెళ్లి పెళ్లి మీద కూర్చో. అబ్బాయి లోపల పళ్ళలో బిజీ, అబ్బాయిని తీసుకొస్తాను, మీరు పళ్ళు కానివ్వండి. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడండి. బావగారు, నమస్తే బావగారు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చారు మీరు? కొంచెం మీ నాన్నగారిని పిలిస్తే కట్న కానుకలు అవి మాట్లాడతా. నాన్నగారిని తీసుకొస్తానా? బాబు, మావయ్య గారు బాగున్నారా? కట్నం ఏదో అడిగావంట. అదే 10 లక్షలు కట్నం ఇస్తా అన్నారు కదా. ఇస్తామన్నావు. లోపల అబ్బాయి డబ్బులు లెక్క పెడుతున్నాడు. అబ్బాయిని తీసుకొస్తాను. మావయ్య ఎందుకు పిల్లవాడిని వచ్చేస్తాడు కదా. నేను వెళ్తే నాడు రాలేడు. బావగారు, బావగారు, నాన్నగారు డబ్బులు లెక్క పెడుతున్నారు. 100 తగ్గింది, అరేంజ్ చేస్తాం చిల్లర లేకపోతే. అదేంటండి? ముందు వంటారే బాబీ, వంటలు ఎంతవరకు వచ్చే? ముందు ఉప్పు చూడండి. ఏంటో ఒప్పుకుంది? అది ఉప్పేనండి, ఉప్ప వంటలు చెప్తారని అడిగా. సాంబార్ అయిపోయిందా? అయిపోయిందండి. బిర్యానీ అయిపోయింది. మరి బయట వంటలు ఏమంటున్నారు? అయిపోయి కాబట్టి అయిపోయి అంటున్నారు. అదే మీ నాన్న పిలవచ్చు కదండి. మీరు ఇద్దరు ఒకేసారి చూడలేండి బాబు, ఎడపో చూడండి లోపల.
ఆ బాబు ఆ మావయ్య గారు కట్నం అది మాట్లాడుకుందాం మావయ్య గారు. మాట్లాడాం బాబు. ఆ. ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోతే మా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు. 2 నిమిషాలు ఈ లోపల అత్తగారితో మాట్లాడుతుంటే మా అబ్బాయి వస్తాడు. బావగారు నాకు కట్నం ఇస్తాను బాబు గారు. ఎవరు ఇస్తున్నారు? మా నాన్న ఇస్తాను. అడుగు. బాబు కట్నం లేదు. లేదురా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. కట్నం ఇస్తారా ఎవరా? నీకు నెక్స్ట్ కిట్ డెల్ కూడా చెల్లింపిల్ల రాబోద్దు. చెల్లెలరా నువ్వు ఎందుకు ఏమైనా ప్రేమించావు? నువ్వు ఏం చేస్తుంటాడు? వచ్చాడు. రారా బయటికి ముందు. కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఈయన ప్రేమించింది నువ్వు. మళ్ళీ పుల్లు బిజినెస్ పెట్టుకొని మా చెల్లి బుట్టలు వేస్తుంటావు. నువ్వు తీసుకో, ఈయన నువ్వే పెళ్లి చేసుకో. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో. సెటప్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అన్నింటిగా ముఖ్యంగా పెళ్లి కూతురు బాగుంది. థ్యాంక్ యూ. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంద్రజ గారు. అందుకే కదా అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామ్ ప్రసాద్ గారు, మేమందరం సంవత్సరాల తరబడి చూస్తున్నాం ముగ్గురుగా కనపడి స్టేజ్ మీద ఎంత అల్లరల్లర చేశారో అని. దాన్ని సింగిల్ హ్యాండెడ్ గా మీరు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలన్న మీ గట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. రష్మి పెళ్లి కూతురు గెటప్ లో ఈ సెటప్, మీ గెటప్ అన్ని చూసి మేము ఒక రకంగా ఫీల్ అవుతున్నాము. బట్ ఐ వాంటెడ్ టు నో హౌ యూ ఫీల్. మ్యారేజ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్, కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ అండర్ ప్రెషర్. ఒక 100 మంది చెప్తున్నారని చేయడం అనేది కంపల్సరీ కాదు. ఇద్దరికి ఎప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు చేసుకోవాలి. ఇంతమంది కోరుకుంటున్నాము, కనీసం దానికోసమైనా ఇది జరుగుతుంది, జరగాలి. ఎనీవేస్ దట్ వాస్ లవ్లీ కాన్సెప్ట్ రామ్ ప్రసాద్ గారు. చాలా చాలా బాగా అనిపించింది. స్టేజ్ మొత్తం నిండుగా ఉంది. సో స్వీట్, నైస్. సదా గారు. రష్మి లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. థ్యాంక్ యూ. చాలా నవ్వాను నేను త్రూ అవుట్ ది యాక్ట్. సో నచ్చింది.